రెడ్ బుక్ పరిపాలన చేస్తుంది అంటున్నారు కదా, దీని గురించి మీరు ఏమంటారు? రెడ్ బుక్ అంటే మీ దృష్టిలో ఏంటి? తప్పుడు కేసులు పెడుతున్నారు, తప్పుడుగా ఇరికిచ్చేస్తున్నాడు, తప్పుడు వాళ్ళని అందులో పెట్టేస్తారు అని మీరు ఆలోచనలో ఉన్నారు. కానీ ఈ రోజు మేము ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మాత్రమే సమాధానం చెప్పాలి. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏమనుకుంటా ఉన్నారు? ఈ రోజు రెడ్ బుక్ అంటే బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం రెడ్ బుక్ అంటే. ఈ రోజు యావత్ భారతదేశం మొత్తానికి అదే. ఈ పేటిఎం బ్యాచ్, పేటిఎం కుక్కలు చూడండి, జగన్మోహన్ రెడ్డితో సహా ఈ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు మాత్రమే ఆ రెడ్ బుక్ ను తప్పుడుగా ఆలోచిస్తున్నారు. రెడ్ బుక్ అంటే ఉచ్చ పోసేసుకుంటా ఉన్నారు, రెడ్ బుక్ అంటే భయపడతా ఉన్నారు. కానీ యావత్ భారతదేశం మొత్తం కూడా తెలుసు రెడ్ బుక్ అంటే మంచి పరిపాలనకి ఒక దారి చూపుతా ఉంది. తప్పు చేసిన వాళ్ళు ఎవరు ఉపేక్షించేది లేదు. తప్పు చేసిన వాడు ఎవరైనా చట్టానికి లోబడి బ్రతకాల్సిందే. తప్పు చేసిన వాడు ఎవరైనా చట్టానికి వంగి తలొచ్చి బ్రతకాల్సిందే. బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం నడుస్తుంది రెడ్ బుక్ లోనే. ఎవరైతే తప్పు చేశారో అధికార బలం చూసుకొని, అధికార అండ చూసుకొని, జగన్మోహన్ రెడ్డి బలం చూసుకొని ఎవరైతే విర్రవీగిపోయాడో, ఎవడైతే తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని ఏ పాపం తెలియకుండా, ఏ అవాశుభం తెలియకుండా తప్పుడు కేసులు పెట్టి ఇరికిచ్చారో, ఎంతమందిని గొంతు కోసం చంపేశారో, ఎంతమందిని ఇబ్బంది పెట్టారో, ఎంతమంది ఆడబిడ్డలు సీరాలతో ఆడుకున్నారో, ఎంతమంది కార్యకర్తలను పక్కన పెట్టుకున్నారో ప్రతి ఒక్కటి అందులో ఉంటుంది. ఎవరైతే తప్పు చేశారో వాళ్ళ పేర్లే ఉంటాయి. ఇప్పుడు ఆ రెడ్ బుక్ అమలైతే ప్రజలకు తెలియాల్సిందే. యావత్ భారతదేశం మొత్తం తెలియాల్సిందే. సోషల్ మీడియాలో కానివ్వండి, న్యూస్ లో కానివ్వండి, పేపర్ లో కానివ్వండి, అది ఆటోమేటిక్ గా తెలిసిపోయింది. సో మీరు తప్పు చేశారు, అదే మనం చూసాము, అందుకే ఈరోజు జరుగుతుంది అని అనుకుంటారు. వాళ్ళు అనుకుంటే చాలు. ఇలాంటి పేటీఎం కుక్కలకి మేము సమాధానం చెప్పాల్సిన అవసరం లేదండి. రెడ్ బుక్ అంటే మా దృష్టిలో బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఆ రెడ్ బుక్ లో ఉంది అని అనుకుంటుంది. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు కదా, కూటమి ప్రభుత్వం దోచుకుంటుంది అని అంటున్నారు కదా, దీని గురించి ఏమంటారు? దోచుకునే వాడికి ఇప్పుడు దాకా దోచుకునే ఆలోచనలు, దాచుకునే వాడికి ఇప్పుడు దాకా దాచుకునే ఆలోచన. ప్రెస్ మీట్ పెట్టి దోచుకుంటున్నారు అనే మాట మాట్లాడడానికి జగన్మోహన్ రెడ్డికి ఎందుకు సిగ్గులేదో నాకైతే తెలియదు. కానీ ఆ మాట వింటుంటే నాకు సిగ్గేస్తా ఉంది. ఒక ఆంధ్ర రాష్ట్ర ఆడపడుచుగా చిన్న చిన్న పిల్లలు సిగ్గుపడతారు వాడి మాటలు వింటే. అంటే అంత దౌర్భాగ్యం మాట్లాడతారు. అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజున ప్రెస్ మీట్ పెట్టడం చూసామండి? ఢిల్లీ వెళ్తాడు, దేనికి వెళ్తాడో చెప్పడు. పోనక్క నుంచి ఏ నిధులు కేటాయించాడో తెలియదు. నరేంద్ర మోడీతో ఏం మాట్లాడాడో చెప్పడు. అమిత్ షాతో ఏం మాట్లాడాడో చెప్పడు. బడ్జెట్ లో ఎంత రిలీజ్ చేశారో చెప్పడు. దేనికి ఎంత కేటాయించారో చెప్పడు. ఈ ఆంధ్ర రాష్ట్రంలో పలానా అభివృద్ధి చేస్తాము, పోలవరం ఇంతవరకు వచ్చింది, మరి ఈ ఆంధ్ర రాష్ట్రం కోసం ఇది అభివృద్ధి ఏ రోజున చెప్పాడంటే ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా కళ్ళ పెట్టినట్టు కూటమి ప్రభుత్వం తెలియజేస్తుంది. ఎప్పటికప్పుడు ప్రెస్ మీట్ పెడుతుంది. అది కదా ప్రెస్ మీట్ అంటే. ఈ 5 సంవత్సరాలు ఎక్కడా ప్రెస్ మీట్ పెట్టినోడివి, పరదాల గంటలు దాక్కొని తిరిగేవాడివి, 100 మంది పోలీసులు నీ వెనకమాల పెట్టుకొని తిరిగేవాడి, పోలీస్ వ్యవస్థను మొత్తం నీ కాళ్ళ కింద పెట్టుకొని తిరిగిన వాడివి. నువ్వు ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ఏం అనుకుడివి? 5 సంవత్సరాలు నువ్వు ఏం మంచి చేసావో పెట్టిన ప్రెస్ మీట్ ఈ రోజు కూటమి ప్రభుత్వం దోచుకుంటుంది అని ఎలా ప్రెస్ మీట్ పెడతావు? ఏం దోచుకుంటే చూసావు? నీకులాగా మద్యపానం నిషేధం చేస్తానని మాట తప్పి, దశల వారీగా నిషేధం చేస్తానని అదే మాట తప్పేసి నీ సొంత బ్రాండ్లు పెట్టుకొని, పిచ్చి బ్రాండ్లు పెట్టుకొని, పిచ్చ రేట్లు పెట్టి ఎంత మందికి కల్తీ మద్యం వల్ల ఎంతమంది స్టిల్ ఈ రోజుకి నా నియోజకవర్గంలో నేను లైవ్ లో మీకు చూపించే బాధ్యత. ఇతని కల్తీ మద్యం తాగడం వల్ల కిడ్నీలు, లివర్లు పాడైపోయి అట్లా ఇంట్లో మంచాన పడుకొని వాళ్ళ కుటుంబం అంతా అరో రాష్ట్రాన్ని ఏడుస్తూ ఉన్నారు. ఇదే కల్తీ మద్యం అమ్మడం వల్ల, కల్తీ మద్యం తాగడం వల్ల ఉన్న బలంగా అక్కడక్కడ గుండెపోటు వచ్చి చనిపోయిన పరిస్థితులు ఆ కుటుంబాలు ఎంతో మంది ఉన్నాయి. నేను లైవ్ లో చూపించడం నేను సిద్ధంగా ఉన్నాను. వాళ్ళ ఆడబిడ్డల పుస్తకాలు తాగి తెగిపోయి ఆడబిడ్డ కుటుంబం అందరూ రోడ్డు పాలైపోయింది. ఈ రోజు ఏ అతి గడ్డి లేక ఇంట్లో మగాడైపోతే మరి వాళ్ళందరికీ ఎవరు సమాధానం చెప్తారండి? ఈ రోజు ఆంధ్ర రాష్ట్రాన్ని ఆంధ్ర రాష్ట్రం అంటా ఉన్నారు. గత 5 సంవత్సరాలు ఏమన్నారండి? ఆంధ్ర రాష్ట్రాన్ని మద్యం రాష్ట్రంగా మార్చాడు, ఆంధ్ర రాష్ట్రాన్ని డ్రగ్స్ రాష్ట్రంగా మార్చాడు. ఒక గాంజాయి వల్ల ఎన్ని వేల కోట్లు సంపాదించాడండి. అది కదా దోచుకోవడం, దాచుకోవడం అంటే. మద్యపానం నిషేధం చేస్తానని చెప్పి అబద్ధం చెప్పి పిచ్చి బ్రాండ్లు పెట్టి అతని సొంత బ్రాండ్లతో అతను తయారు చేసిన బ్రాండ్లను అమ్మి ఎంత మద్యాన్ని అమ్మారో, ఎన్ని వేల కోట్లు స్కామ్ చేశారో. అది కదండి దోచుకోవడం, దాచుకోవడం అంటే. ఫ్రీ ఇసుక ఇంతకుముందు గత 5 సంవత్సరాలు బాబు గారు ఉన్నప్పుడు కూడా, మన రీసెంట్ గా ఈ మహానుభావుడు ఎక్కడ 5 సంవత్సరాలు ఎక్కిన తర్వాత ఫ్రీ ఇసుక తీసేశాడు. ఆ ఫ్రీ ఇసుక వల్ల ఎంతమంది కుటుంబాలు రోడ్డు పాలైపోయాయో, భవన నిర్మాణ రంగ కార్మికులు ఎంతమంది ఇబ్బంది పడ్డారో
యావత్ భారతదేశం మొత్తం కూడా చూశారు. 5 రూపాయలకు అన్నా క్యాంటీన్ పడుకున్న భోజనం చేసి అది కూడా లేక ఒక పూట తిని 2 పూటలు పస్తున పడుకొని ఖాళీ కడుపుతో పడుకొని 60 లక్షలు ఏడ్చిన బ్రతుకులు ఎన్నో ఉన్నాయండి మధ్యతరగతి కుటుంబం అన్నీ కూడా. ఈయనకేం తెలుసు, మేడల్లో మిజ్జల్లో కూర్చునేవాడు. అది కదా ఫ్రీ ఇసుక మీద ఇతర రాష్ట్రాలకి తరలిచ్చేసి ఎన్ని వేల కోట్లు స్కామ్ చేశాడు. అది కదండి దోచుకోవడం అంటే, దాచుకోవడం అంటే. భూ స్కామ్లు, భూ కబ్జాలు, ఇటు పోతే వైజాగ్, ఇటు పోతే ప్యాలెస్లు, ఎక్కడ పడితే అక్కడ పెద్దిరెడ్డితో సహా కొన్ని వేల ఎకరాలు దోచేస్తే జగన్మోహన్ రెడ్డితో సహా ఇసుకని, ఎర్రమట్టి దిబ్బల్ని, మట్టి నేలల్ని ఏదన్నా వదిలేరండి, పలానా వదిలేరని మీరు చెప్పండి. ఎక్కడ పడితే అక్కడ దోచుకొని దాచుకొని వాళ్ళు సర్వం మింగేసి నాకేయడానికి ఆంధ్ర రాష్ట్రంలో వాళ్ళు అడుగు పెట్టారు. ఈ రోజు వాళ్ళంటి కూటమి ప్రభుత్వం దోచుకుంటుందని చెప్పడానికి ఏ ఒక్క చిన్న ప్రూఫ్ అయినా ఇదే బాబు గారు, ఇదే జగన్మోహన్ రెడ్డి ఎన్ని స్కామ్లు చేశాడో ఆంధ్ర రాష్ట్ర ఆడపడుచుగా మేము తెలియజేస్తాము. ఇదే బాబు గారు ఏదైనా వీడికి లాగే స్కామ్ చేశాడు, ఇలా దోచుకున్నాడు, ఫ్రీజ్ గా తీసేసి దోచుకున్నాడని కానీ, మద్యపానం ఆయన బ్రాండ్ పెట్టుకుని అమ్ముకొని వేల కోట్లు దాచుకున్నాడని కానీ, ఇట్లా గాంజాయి వల్ల కొన్ని వేల కోట్లు సంపాదించుకున్నాడని కానీ, ఇవన్నీ ఎక్కడ చూపించండి. రేషన్ బియ్యం అండి, ఆ రేషన్ బియ్యం తింటూ బతికే వాళ్ళు కూడా కొన్ని కోట్ల మంది ఉన్నారు మన ఆంధ్ర రాష్ట్రంలో. అలాంటి రేషన్ బియ్యం కూడా ఇవ్వకుండా దౌర్జన్యంగా ఆ దగ్గర తీసేసుకొని ఎంతో కొంత వాళ్ళ చేతిలో మమ్మమ్మ అని డబ్బులు పెట్టేసి రేషన్ బియ్యాన్ని కూడా ఇతర దేశాలకు అమ్ముకున్న దౌర్భాగ్యం జగన్మోహన్ రెడ్డి. దాని మీద కొన్ని వేల కోట్లు సంపాదించుకున్న పరిస్థితి. అలా ఏమైనా చేశాడండి బాబు గారు? చెప్పమనండి, రుజువు ఇప్పించమనండి, ప్రూఫ్ చేయమనండి. నేను ఆయన ఏం చేశాడో చెప్పాలని సిద్ధంగా ఉన్నాను. అదే నా చంద్రబాబు నాయుడు గారు ఏం చేశాడో చెప్పండి. నోరు ఉంది కదని వాగకూడదండి. నరం లేని నాలిక 4 రకాలుగా వాగుతుందని ఆ నాలిక నేను తక్కువ చేస్తే ఇంకేం మాట్లాడారు కదండి. బాబు గారి మీద తప్పుడు మాటలు మాట్లాడినా, తప్పుడు కూతలు పూసినా ఈ రోజు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు రివెంజ్ తీర్చుకోవాల్సిన అవసరం లేదు. ఒక భగవంతుడి రూపంలో వచ్చాడు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా. వాళ్ళు చాలండి. ఎక్కడ రాబోయేందుకు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజల అవసరంలా కేవలం మన ఏదైతే వరద ప్రాంతాలు గురైపోయి వరద ప్రాంతాలు ఉన్నాయో అక్కడున్న ప్రజలు చాలండి. ఈ రోజు కూడా ప్రతి ఒక్క ఇంట్లో బాబు గారి ఫోటో ఉందండి. అంటే ఆయన చేసిన పనితీరు అలాంటిది. 74 ఏళ్ల వయసులో కూడా ఆ వరదల్లో ఇంత మోకాల వరకు నీళ్లుంటే అదే నీళ్లలో తిరుగుతూ కొక్లేన్ ఉంటది కదండి, దాంట్లో కూర్చొని ఆయన ప్రజల్ని పరామర్శిస్తూ నేనున్నానని ధైర్యం కల్పిస్తా. ఆయన దగ్గరికి ఎవరైనా వస్తే గుండెలు కద్దుకొని ధైర్యంగా ఉండడమ్మా, నేనున్నాను, నేను చేస్తానని చెప్పి ఎక్కడికక్కడ హెలికాప్టర్లో వాటర్ బాటిల్, స్నాక్స్, ఫుడ్, విపరీతమైన ఫుడ్. ఇప్పటికి నా దగ్గర ఫోటోలు ఉన్నాయండి, మీకు లైవ్ లో చూపించడానికి కూడా సిద్ధంగా ఉంది. వేస్ట్ చేసిన ఫుడ్ ఎంత ఫుడ్ అనండి, అంత ఫుడ్ పంపించేసి ఒక్కరిని కూడా ఆకలి అందం చూడలేదు, దప్పిక అనే వాళ్ళని చూడలేదు. అంత మంచినీళ్ళు సదుపాయం కల్పించి, అంత ఆహారం కల్పించి, పిల్లలకి పాలు, స్నాక్స్, ఎవ్రీథింగ్. ఇదే జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాలు ఉన్నప్పుడు ఎన్నో చోట్ల వరదలు వచ్చాయి. హెలికాప్టర్ లో హాయ్ హాయ్ బాయ్ బాయ్ చెప్పిన పరిస్థితి. అలాంటి ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎలా నమ్ముతారు అలాంటి మాటలు మాట్లాడండి. బాబు గారు లైవ్ లో నిదర్శనంగా చూశారు. మురికి నీళ్లలో, మోకాలు నీళ్లలో దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్కరి సమస్యలు తెలుసుకొని ఏ సమస్య ఉంటే వెంటనే పరిష్కరించి అధికారులను ఎలక్టుకున్నామని 10-12 రోజులు కలెక్టర్ ఆఫీస్ లోనే పడుకొని ఏం తిన్నాడో, ఏం పడుకున్నాడో, ఏం తాగాడో భగవంతుడికి తెలియాలి, ఆయనకే తెలియాలి. అలా 12 రోజులు కూడా నిద్రాహారాలు మానేసి ప్రజల కోసము, ఆ వరద ప్రాంతాలకు గురైన ప్రజల కోసమే బ్రతికాడంటే అంతకు మించిన నాయకులు ఎక్కడ దొరుకుతాడండి. ఎన్నో రాష్ట్రాల్లో వరదలు వచ్చాయి. ఈ రాష్ట్రంలో కూడా గత 5 సంవత్సరాల్లో వరదలు వచ్చాయి. జగన్మోహన్ రెడ్డి పనితీరు, చంద్రబాబు నాయుడు గారి పనితీరు చూశారు. ఎన్నో రాష్ట్రాలు, తెలంగాణలో వచ్చాయి,